పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సుజాత గారు కూడా డిబేట్ లో పాల్గొన్నారు. ఆమెతో కూడా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. సుజాత గారు, చూస్తా ఉన్నాం ఇప్పుడు ప్రోటోకాల్ విషయానికి చూస్తే మోదీ టూర్ కి సంబంధించి మరొకసారి కూడా సీఎం కేసీఆర్ హాజరు కావట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. దీన్ని ఎలా చూస్తా ఉన్నారు? అంటే వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామాలో భాగమే ఇది ఒకటి కొత్త రకమైనటువంటి డ్రామా. లాస్ట్ టైం కూడా మోదీ గారు హైదరాబాద్ కు వచ్చినప్పుడు కలవనటువంటి మన ముఖ్యమంత్రి గారు అంటే హైదరాబాద్ లో కలవరు కానీ గల్లీలో కలవరు, కానీ ఢిల్లీలో వెళ్ళినప్పుడు మాత్రం దోస్తాని బాగా చేస్తారు. దోస్తాని ఒక సీట్ ఎక్కడైనా దోస్తాని బాగా చేస్తారు. ఒక్క నిమిషం. దోస్తాని బాగా చేస్తారు కానీ గల్లీలో కలిస్తే తెలంగాణలో బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటే అని ప్రజలు అనుకోకుండా ఉండడానికి ఈ ప్రయత్నము. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి క్యాజువల్ గా వెళ్ళి కలవచ్చు కదా, ఎందుకు ఆ ప్రాబ్లము అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మేనేజ్ చేస్తే ఆ వ్యతిరేక ఓటు బీజేపీ పార్టీకి పడాలి, మళ్ళీ బీఆర్ఎస్ అధికారులు అనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి డ్రామాలో భాగమే ఇది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రావడాన్ని వ్యతిరేకించడం అనేది కొంత భాగం అయితే, ముఖ్యమంత్రి వెళ్ళట్లేదు అనే మెసేజ్ మాత్రం ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ఛాన్స్ ఉంటది. ఓహో వీళ్ళిద్దరు వేరు తెలంగాణలో వీళ్ళిద్దరికి పడదు, ఒక అరలో రెండు కత్తులు ఇమ్మడవు అని అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటిని చూపించుకునే ప్రయత్నమే ఇందులో భాగం అన్నమాట. నేనేమంటున్నా అంటే కొట్లాడేది ఉంటే ఢిల్లీకి పోయినప్పుడు ఒక్క రోజన్నా కొట్లాడినటువంటి విషయం మనకు కనబడిందా అండి? ఢిల్లీలో పోయి తెలంగాణ కావాల్సినటువంటి నిధుల కోసం గానీ ఎక్కడైనా ధర్నాలు చేసి మొన్న కవిత ఒక్క రోజు పోయి 33% రిజర్వ్ కొట్లాడే. ఈ లిక్కర్ స్కామ్ నడుస్తుంది తెలంగాణలో. లిక్కర్ స్కామ్ కేంద్రంలో ఇద్దరు కలిసి ఒకటే ఒప్పందం ప్రకారమే